హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము నాగార్జున సాగర్కి వచ్చామండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫ్యామిలీ మొత్తం అయితే బయటికి వెళ్తున్నామని. ఇప్పుడైతే మేము నాగార్జున సాగర్ నుంచి నాగార్జున కొండకి ఇలా లాంచ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. పిల్లలతో ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను, కానీ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు కొంచెం కూడా విసిగించలేదు మమ్మల్ని. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యామండి. ఫుల్ ఎండగా ఉంది. లాంచ్ లోపల అయితే ఇలా ఉన్నాయి టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా. వాటర్ చూసి మా చిన్నోడు భయపడతాడేమో అనుకున్నాను, కానీ వాడు అసలు భయపడలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చెల్లెళ్ళిద్దరు అయితే ఒక్కొక్కరిని తీసుకున్నారు. మా పెద్ద చెల్లి అయితే మా బుడ్డోని తీసుకుంది, ఇంకా రోషి ఏమో క్రిస్ని తీసుకుంది. నేనైతే మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. పిల్లలిద్దరిని వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అసలు ఎంత బాగుందో, చుట్టూ వాటరే ఉన్నాయి. మా క్రిసి స్టార్టింగ్లో కొంచెం భయపడింది, కానీ అసలు తర్వాత కొంచెం కూడా భయం అన్న ఫీలింగే రాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇదేనండి నాగార్జున సాగర్ డ్యామ్. ఇదే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, చుట్టూ వాటర్, మధ్యలో మేము. చూడడానికి ఎంత బాగుందో అసలు. లాంచ్ దిగిన తర్వాత అయితే ఎంట్రన్స్ ఇలా ఉందండి. చూడగానే నాకు గోల్కొండ ఫోర్ట్ గుర్తొచ్చింది. లాంచ్ దిగిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా నడుస్తూ వస్తే మనకి మ్యూజియం అయితే రీచ్ అయిపోతాము. వచ్చే దారంతా కూడా మొత్తం పూల చెట్లు, ఆ పక్షుల కిలకిలలు అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు. మేము బయలుదేరింది ఆఫ్టర్నూన్ టైం. అసలు ఎండ ఎలా ఉందంటే అంత భయంకరంగా ఉంది, కానీ ఆ చెట్ల వల్ల అసలు మాకు కొంచెం కూడా ఎండ అనిపించలేదు. పిల్లలు కూడా అసలు కొంచెం కూడా విసిగించలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. మా చిన్నోడైతే కనిపించే వాళ్ళందరికీ బాయ్ అని చెప్పి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. అక్కడక్కడైతే ఇలా బెంచెస్ వేసారు. అలాగే చెట్ల కింద కూర్చోడానికి కూడా మంచిగా నీట్గా ఉంది. క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. బయట కంపేర్ చేసేదానికంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి. మా క్రిసికి అక్కడ కొన్ని ఫొటోస్ తీయాలంట, పిలుచుకొని వెళ్తుంది మా చెల్లిని. మా చిన్నోడు చూడండి మ్యూజియం లోపల ఎలా తొంగి తొంగి చూస్తున్నాడు అసలు. మ్యూజియంలో అయితే బుద్ధుడి విగ్రహం ఉంది. అలాగే మనం పూర్వీకులు వాడినటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవి కర్రలతో చేసినటువంటివి, అలాగే రాతితో చేసినటువంటి గొడ్డళ్ళు, కత్తులు, ఇంకా వాళ్ళు ఉపయోగించిన మట్టి పాత్రలు అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు పూజించే దేవతల విగ్రహాలు మట్టితో తయారు చేసినవి, అలాగే రాతితో చేసిన విగ్రహాలు ఉన్నాయి. మ్యూజియం లోపల కూడా చైర్స్ ఇచ్చారు, అలాగే ఫ్యాన్స్, ఏసీస్ ఉన్నాయి. చల్లగా ఉంది లోపలంతా కూడా. పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. అసలు టైమే తెలియలేదు. ప్రతిదీ అలా చూస్తూ నిల్చుండిపోయాము. అప్పట్లో జంతువుల్ని వేటాడేవాళ్ళు కదా, వేట కోసం వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చెక్కతో చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడ రాతి పైన అయితే కొన్ని బొమ్మల్ని చెక్కారు. చాలా బాగుంది. మా చిన్నోడైతే అటు ఇటు పరిగెత్తుతూనే ఉన్నాడు. వాడనక మా డాడీ, మా తమ్ముడు ఇద్దరు పరిగెత్తుతా ఉన్నారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇదైతే నాగార్జున కొండకు సంబంధించిన మ్యాప్. ఇందులో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంది. స్టూడెంట్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదే బుద్ధుడి రాతి విగ్రహం. ఇదైతే మ్యూజియం వెనక సైడ్. ఇక్కడ కూడా ఒక క్యాంటీన్ ఉంది. ఇక్కడైతే మేము ముగ్గురం వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. 2 అవర్స్ తర్వాత అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మా డాడీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే రండి వెళ్దాం అంటూనే ఉన్నారు. ఇదైతే ఈవినింగ్ వచ్చేటప్పుడు చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది అసలు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో సూర్యకిరణాలు అలా వాటర్లో పడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్తో అయితే మేము రిటర్న్ అయిపోయాము. బాయ్.